పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు 36వ అధ్యాయం చదువుకుందాం. ఇప్పుడు దయగల రాజా, నీవే మా తండ్రివి, మా తల్లివి, మా సమస్తము తండ్రి. నీ యందు భయభక్తులు కలిగి ప్రభువా, ఈ రోజున తండ్రి నీవు మమ్మలను ప్రేమించి ఇచ్చిన ఈ రోజుకై నీకు వందనాలయ్యా. తండ్రి, మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినావంటే ప్రభువా, అది కేవలం నీ కృపని ఎరిగి నిన్ను మహిమపరుస్తూ ప్రభువా, నీ మాటలు మేము వినుచుండగా మమ్మల్ని ఇంకనూ నీలో ఆత్మీయంగా బలపరచమని యేసయ్య పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు 36వ అధ్యాయం చదువుకుందాం. ఇప్పుడు భక్తిహీనుల హృదయంలో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది. వాని దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు. వాని దోషము బయలుపడి అసహ్యముగా కనపడు వరకు అది వాని దృష్టి ఎదుట వాని ముఖస్థుతి చేచున్నది. వాని నోటి మాటలు పాపమునకును కపటమునకును ఆస్పదములు. బుద్ధి కలిగి ప్రవర్తింపను మేలు చేయను వాడు మానివేసియున్నాడు. వాడు మంచం మీదనే పాపయోచనను యోచించును. వాడు కాని నడతలు నడుచువాడు. చెడుతనము వానికి అసహ్యము కాదు. యెహోవా, నీ కృప ఆకాశమునంటుచున్నది, నీ సత్య సందత్వము అంతరిక్షమునంటుచున్నది. నీ నీతి దేవుని పర్వతములతో సమానము. నీ న్యాయ విధులు మహాగాధములు. యెహోవా, నరులను జంతువులను రక్షించువాడవు నీవే. దేవా, నీ కృప ఎంతో అమూల్యమైనది. నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి పొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహంలోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. నీ యొద్ద జీవపు ఊట కలదు. నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాము. నిన్ను ఎరిగిన వారి ఎడల నీ కృపను, యథార్థ హృదయుల ఎడల నీ నీతిని ఎడతెగక నిలుపుము. గర్విష్ఠుల పాదమును నా మీదికి రానియకుము. భక్తిహీనుల చేతిని నన్ను పారద్రోలనీయకుము. అదిగో, పాపం చేయువారు అక్కడ పడి ఉన్నారు. లేవలేకుండా వారు పడద్రోయబడి ఉన్నారు. దేవుడు తన పరిశుద్ధ వాక్యంను మనందరి వినికిడిలో ఫలింపచేయునుగాక. ఆమేన్.